విని ఉన్నారా? మీరాబాయి తాలూకా గురు రవిదాస్. ఆయన ఒక దైనిక కార్యక్రమం ఎలా ఉండేదంటే, ఆయన భజన చేసేవారు. భజన చేసిన తర్వాత సత్సంగం చెప్పేవారు. సత్సంగం చెప్పిన తర్వాత అందరికీ ఆయన చేత్తోని ప్రసాదం వితరణ చేసేవారు. అయితే ఆ ప్రసాదం వితరణ చేయాలంటే ఆ సండే ఫీస్కి స్పాన్సరర్ ఉండాలి కదా. ఒక్కొక్కసారి స్పాన్సరర్ ఉంటున్నాడు, ఒక్కొక్కసారి ఎవరు స్పాన్సర్ చేయట్లేదు. స్పాన్సర్ చేయకపోతే ఇవ్వడానికి ప్రసాదం ఏమీ లేదు. అప్పుడు అతను బాధ ఫీల్ అవుతున్నాడు. అయ్యో వచ్చారు భక్తులుగా, నేను ఏది ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు సాక్షాత్ భగవంతుడు కిందకు వచ్చి, అయ్యో నా భక్తుడికి అందరికీ ప్రసాదం పంచాలని ఉంది కానీ డబ్బులు లేదు. సో అతను భక్తుడి రూపంలో వచ్చి, బాబా రవిదాస్ గారి కంటే రవిదాస్ బాబా, నేను చింతామణి స్టోన్ తీసుకొచ్చాను, మీరు ఎవరికి చెప్పొద్దు, మీ దగ్గర ఉంచండి. మీరు దేనికైనా ముట్టుకుంటే బంగారం కింద మారుతుంది కదా, ఆ బంగారాన్ని అమ్మేసి హ్యాపీగా మీరు ప్రసాదం వితరణ చేసుకోండి. ఇంకా మీకు ఎవరి దగ్గర వెళ్ళి దానం అడిగే అవసరం లేదు, ఏదో డొనేషన్ ఇవ్వండి, ఏమీ అవసరం లేదు. అప్పుడు రవిదాస్ బాబా నవ్వుతున్నారు. నాకు మాయలో పెట్టడానికి చూస్తున్నావా? నాకు మాయా వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నావా? అంత సులభం కాదులే, చాలా సంవత్సరం జపం చేశాను, నీ చింతామణి స్టోను నాకు ఆకర్షించట్లేదు, నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏ రోజైతే నాకు స్పాన్సర్ దొరికితే ప్రసాదం వితరణ చేస్తాను, లేదంటే లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు తీసుకొని నా దగ్గరికి రావద్దు. భగవంతుడు మనసులో అనుకుంటారు, ఇప్పుడు ఏదో చాలా గొప్ప ఉత్సాహంతో చెప్పేస్తున్నాడు, రేపు ఎల్లుండి తినడానికి ఏం ఉండదు కదా, అప్పుడు లైన్లో వచ్చేస్తాడు, పని చేస్తాను, తన గుడిసె లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చేస్తాను. ఎప్పుడైతే ఈ ఉత్సాహం అంతా తగ్గిపోతుంది, చుప్చాప్గా వెళ్ళి ఆ రాయి తీసుకుంటారు, వెళ్ళి గుడిసెలు పెట్టేసి వచ్చేస్తారు. సంవత్సరం పాస్ అయిపోతుంది, ఇతను మాత్రం ఆ రాయిని ముట్టుకోలేదు. భగవంతుడు మళ్ళీ వస్తారు, వచ్చి ఆ రవిదాస్కి అడుగుతారు, ఇంకా గుడిసెలోనే ఉన్నావా? నేను ఏదో ఆశ్రమాన్ని కట్టేశావేమో అనుకున్నాను, నీకు ఇచ్చాను కదా చింతామణి రాయి, నువ్వు వాడలేదా? ఇతను అంటాడు, ఏ రాయి? మీరు ఎవరు? చాలామంది వస్తుంది, నాకేం గుర్తులేదు. లేదు, నేను నీకు రాయి ఇచ్చాను కదా, నా దగ్గర అయితే ఏం లేదు, మీరు ఎక్కడ పెట్టున్నారో అక్కడే ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. భగవంతుడు గుడిసె లోపలికి వెళ్తారు, చూస్తే ఆ రాయి ఎక్కడ పెట్టారు, అక్కడే ఉంది. అప్పుడు ఆయన అనుకుంటారు, సరే రాయి పెట్టాను కదా, తను చూడలేదు, ఒక పని చేస్తాను, శాలిగ్రామ్ శిల పెడతాను. శాలిగ్రామ్ శిల చూస్తే వెంటనే తను ఆకర్షణ అయిపోయి శాలిగ్రామ్ పూజ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ శాలిగ్రామ్ పక్కనే వజ్రాలు పెట్టుకున్నారు, బంగారము వజ్రము అన్ని రకాల ఆభరణాలు పెట్టేశారు. తప్పకుండా శాలిగ్రామ్ వైపు వస్తాడు, వచ్చినప్పుడు ఇది చూస్తాడు, చూసి ఎవరో ఇక్కడ పెట్టేసి ఉన్నారేమో అని అమ్మేసి అందరికీ ప్రసాదం వితరణ చేస్తాడు, నా పని అయిపోతుంది, పెట్టేసి వెళ్ళిపోతారు. దీని గుడిసె లోపలికి వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు, ఓ శాలిగ్రామ్ శిల, అరే నేను పూజ చేయాలి. శాలిగ్రామ్ శిలని ముట్టుకున్నప్పుడు పక్కన ఏం చేస్తాడు, అన్ని ఆభరణాలు ఉన్నాయి. శాలిగ్రామ్ శిలని అక్కడే పెట్టేసి పరిగెత్తి ఏదో భూతం వచ్చినట్లు గుడిసె నుంచి బయట పరిగెత్తాడు. జనాలందరూ వచ్చేస్తారు, ఏమైంది? అతను అంటాడు, ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు, ఎవరైతే మన్ని మాయాదేవి నుంచి కాపాడగలుగుతారు. ఆ ఇద్దరు ఎవరంటే భగవంతుడు, మరి భగవంతుడు తాలూకా భక్తులు. కానీ నా ఒక బాధ చూడండి, భక్తులు వచ్చి నాకు పారస్మని ఇస్తున్నారు, భగవంతుడు బంగారం ఇస్తున్నారు, శాలిగ్రామ్ శిల. భగవంతుడు ఏం చేస్తున్నారు, బంగారం ఉత్పత్తి. సో శాలిగ్రామ్ శిల బంగారం ఉత్పత్తి చేస్తుంది, భక్తులు వచ్చి చింతామణి రాయిస్తున్నారు. ఇప్పుడు భక్తులు భగవంతుడు ఇద్దరు నాకు మాయా వైపు ఆకర్షణ చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సాయం కోసం నేను ఎవరికి సాయం అడగాలి? అసలు నాకు ఈ గుడిసే వద్దు అని గుడిసె వదిలేసి వెళ్ళిపోతాడు. భక్తులు కాపాడట్లేదు, భగవంతుడు కూడా బంగారం ఇస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ మాయాదేవి నుంచి నేను ఎక్కడికి పారిపోవాలి? సో భక్తుల కోసము ఆస్తి అయినా సంపద అయినా రాయి మాత్రమే. అది సనాతన్ గోస్వామి ఉండొచ్చు, అది మీరాబాయి తాలూకా గురు రవిదాస్.